హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక విచిత్రమైన వార్త వింటూ ఉన్నాం. అదేంటంటే మెగాస్టార్ హీరోగా నటించినటువంటి చిత్రం గే క్యారెక్టర్ నటించినటువంటి చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ రెడీగా ఉంది. ఆల్రెడీ పే అండ్ యూజ్లో స్ట్రీమింగ్ అవుతుంది. అది తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ వర్షన్లో ఓటీటీలో ఆల్రెడీ స్ట్రీమింగ్ అవుతుంది. గే క్యారెక్టర్గా ఒక స్టార్ హీరో నటించడం, అందున ఒక మెగాస్టార్ నటించినటువంటి చిత్రం గే క్యారెక్టర్. అది ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ చిత్రం పేరు కాదల్ ది కోర్. మలయాళ చిత్రం ఇది. మలయాళం స్టార్ మెగాస్టార్ అయినటువంటి మమ్ముటి ప్రధాన పాత్రగా మమ్ముటి గే క్యారెక్టర్ చేస్తూ తీసిన చిత్రం ఇది. ఈ చిత్రం చాలా వివాదాలు, చాలా దేశాల్లో చాలా వివాదాలైంది. గే క్యారెక్టర్ను, గే తత్వాన్ని పెంచుతుంది, గే ట్రెడిషన్ పెంచుతుంది అంటూ చాలా అరబ్ దేశాలు, కువైట్ దేశాలు లాంటి దేశాల్లో దీన్ని నిషేధించడం జరిగింది. చాలా వివాదానంతరం గత నవంబర్లో మలయాళంలో రిలీజ్ అయినటువంటి చిత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యి లో బడ్జెట్ చిత్రం అయినప్పటికీ 150 కోట్ల రూపాయల వసూలు చేసింది. అది మమ్ముటి నటించిన గేగా చేసినటువంటి చిత్రం ఇది. అయితే ఈ వివాదాల చుట్టూ నడమనే అది ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ అయితేనే ఉంది. అయితే అమెజాన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఆ అమెజాన్లో ఫస్ట్ పే అండ్ యూజ్ బేస్ మీద స్ట్రీమింగ్ అయిన ఈ వారం నుంచి మాత్రమే ఫ్రీ స్ట్రీమింగ్ కూడా ప్రారంభమైందని తెలుస్తుంది. దాంతోపాటు త్వరలో మళ్ళీ ఇది జియో నెట్వర్క్లో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక మమ్ముటి లాంటి పెద్ద బిజినెస్ మార్కెట్స్ వస్తుందండి. పాన్ ఇండియా స్టార్ అయినటువంటి ఒక మెగాస్టార్ అయినటువంటి మమ్ముటి ఇలాంటి క్యారెక్టర్ చేయడం నిజంగా సాహసోపేతమైనటువంటి చర్యగానే చెప్పవచ్చు. దాంతోపాటు అయితే ఇలాంటి స్టార్స్, ముఖ్యంగా మమ్ముటి లాంటి స్టార్స్ ఇలాంటి చిత్రాలు చేయడం వల్ల వాళ్ళు ఇమేజ్కి దూరంగా ఉన్నని చెప్పొచ్చే, కానీ ఒక స్టార్ ఇలాంటి గే క్యారెక్టర్ చేయడంతో ఆ గే కల్చర్ ఎక్కడ పెరుగుతుందో ఒక ఆందోళన కూడా ఒకవైపు ఉంది. అయితే మన తెలుగులో మాత్రం ఇలాంటి సాహసాలు అంతగా చేయరు. కేవలం మలయాళం లేదా బెంగాలీ చిత్రంలో మాత్రమే ఆడ కథ క్యారెక్టర్ మాత్రం హీరోగా ఉంటుంది. ఆర్టిస్టులు, హీరో అనేవారు సెకండరీ ఉంటుంది. అందుకే ఒక మలయాళం నుంచి కానీ ఒక బెంగాలీ చిత్రం నుంచి మంచి కథాంశ రూపొందించిన కథలు, చిత్రాలుగా వస్తాయి. మన తెలుగులో ఇతర విషయాల్లో మాత్రం ఒక మూసధోరణి చిత్రాలు వస్తున్నాయని మొదటి నుంచి కూడా వాదన వింటూనే ఉన్నాం. అయినా సరే, ఏదైనా సరే, ఒక మెగాస్టార్, ఒక స్టార్ ఇమేజ్ ఉన్నటువంటి మమ్ముటి ఇలాంటి క్యారెక్టర్ చేయడం నిజంగా కూడా ఆహ్వానించేదగిందే. కానీ ఇట్లా ఒక చట్టం ద్వారా కానీ, సమాజం ద్వారా కానీ ఈ గే కల్చర్ని అనుమతించరు. అలాంటి క్యారెక్టర్ని ఇతను చేయడంతో గే విషయంలో కొంచెం వివాదం అవుతుంది. అందుకనే కావచ్చు డైరెక్ట్ రిలీజ్ అవ్వడానికి అవకాశం లేదు. కాబట్టి ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. వేచి చూద్దాం ఓటీటీల మీద కూడా మరి అది నిలుస్తుందా, ఎవరైనా దాని మీద కాంప్లీట్ చేస్తారా, ఇవన్నీ కూడా మనం వేచి చూద్దాం.